మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏదో జరిగిపోతున్నట్లు సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ విమర్శించారు. తిరుమలకు మద్యం సీసాలు చేర్చిందెవరో ఆధారాలు ఉన్నాయని ఆక్షేపించారు. ప్రకృతి వైద్య సలహాదారుగా నియమితులైన మంతెన సత్యనారాయణరాజు ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు మంత్రి వాసంశెట్టి సుభాష్ను కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన చీపురుపల్లి రైల్వే వంతెన సాకారమైంది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళా వెంకట్రావు వంతెనను ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ సత్యరాజును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సత్యరాజు డబ్బులు తీసుకుని స్మగ్లర్లకు సమాచారం ఇస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని సి బండమీదపల్లిలో బకెట్లలో ఉన్న పిచికారీ నీళ్లు తాగి 65 గొర్రెలు మృతి చెందాయి. మూగజీవాల మరణం గొర్రెల కాపరుల కుటుంబాల్లో విషాదం నింపింది. విశాఖలో ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో జంతు సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక పొదిగే ప్రక్రియ విజయవంతమై పలు రకాల పక్షులు, జంతువులు జన్మించాయన్నారు. విశాఖ బురుజుపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ దర్శించుకున్నారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్తో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విజయవాడ సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకారనాదం పలుకుతున్నట్లు తెలిపారు.